హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజైతే నా సాటర్డే డైలీ రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా పొద్దున్నే బట్టలు అయితే మిషన్లో వేసేసాను అనమాట. మిషన్ పని మిషన్ చేసుకుంటే మనం మిషన్ లాగా ఇంట్లో అనేది వర్క్ చేసుకోవాలి. ఓకే అండి, ఇంట్లోకి వచ్చేసి పాలు అయితే పెట్టేశాను. ఇవైతే ఆవు పాలు అనమాట, స్వచ్ఛమైన ఆవు పాలు, చాలా బాగుంటాయి. ఆవు పాలు పెట్టేసి ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఉప్మా అయితే చేశాను అనమాట ఈరోజు. ఈ ఉప్మా అనేది నాకు మాత్రం అస్సలు నచ్చదు సన్నగా ఉప్మా, కాకపోతే పిల్లల కోసం అని చెప్పి చేశాను. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేస్తే చాలా మంచిదంట. అందుకే ప్రతి శనివారం ఖచ్చితంగా ఆయిల్ పెట్టేసి తలస్నానం అయితే చేస్తాను. ఇక్కడ అనమాట ఉప్మా, ఇక్కడ ఉప్మా చేసేసాను. సన్నర ఉప్మా ఇదంటే అస్సలు నచ్చదు అనమాట నాకు. కాకపోతే పిల్లలు ఇది కొందరు డైజెషన్ కూడా కాదనమాట. ఇక పిల్లలు ఏంటంటే కొంచెం ఇష్టంగా కొంచెం మెత్తగా ఉంటుందని తింటారు, కానీ ఇదైతే అస్సలు డైజెషన్ కాదు. గోధుమ రవ్వ ఉంటుంది, అదైతే చాలా హెల్తీ అనమాట. అది మాత్రం తినరు పిల్లలు. ఏంటో ఏమో ఈ పిల్లలు, మనం తిన్నది వాళ్ళు తినరాయే, వాళ్ళు తినది మనం తినమాయే, ఇలా ఉంటుంది. రోజు 2 రకాల వంటలు టిఫిన్లు చేయాల్సి వస్తుంది అనమాట ఒక్కొక్కసారి. పిల్లల కోసం తప్పదు కదా, చేయాలన్నమాట. ఇక అంతే. ఇక అది మీరేం చేస్తున్నారు, ఏం టిఫిన్ చేశారు? ఇక శనివారం కాబట్టి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి కుందులు అయితే క్లీన్ చేస్తున్నాను. కుందులు అయితే నేను నార్మల్గా అయితే డైలీ 2 దీపాలు పెట్టే కుందులు ఉంటాయి కదా, అవైతే డైలీ క్లీన్ చేశాను. ఈ హారతి ప్లేటు ఇవన్నీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ క్లీన్ చేశాను అనమాట. డైలీ క్లీన్ చేయాలంటే కూడా కష్టం కదా. ఈ సాటర్డే కాబట్టి ఇక్కడైతే పూజ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట. 10 లోపు పూజ చేద్దామని చెప్పేసి ఫాస్ట్గా క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇవన్నీ కడగడము ముందు రోజు కూడా క్లీన్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఫంక్షన్కి వెళ్ళాను కాబట్టి క్లీన్ చేయలేదు. అందుకే ఈరోజు క్లీన్ చేసుకొని చేసేసరికి ఇంక ఈ ఒత్తులు పెట్టేదనమాట. అక్కడ కొంచెం టైమే పడుతుంది ఇలాంటి కుందులు ఉంటే మాత్రం, కాకపోతే మంచిగా వెలుగుతుంది అనమాట. దీపము ఆయిల్ అయిపోయేంత వరకు దీపం కుండెక్కకుండా ఉంటుంది. ఇలాంటిదైతే బాగుంటుంది, ఇలాంటి చాలా బాగుంటుంది. కాకపోతే క్లీన్ చేయడం కొంచెం కష్టం అనమాట, అంతే. ఇవన్నీ తీసి క్లీన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? సాటర్డే పూజ చేసే అలవాటు ఎంతమందికి ఉంది మీలో? నేనైతే డైలీ సాటర్డే ఖచ్చితంగా పూజ చేశాను అనమాట. మండే, ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 4 days మాత్రం ఖచ్చితంగా చేశాను. మిగతా రోజుల్లో చేయమండి, ఎందుకంటే బద్ధకం కదా. డైలీ పూజ చేయాలంటే మన బద్ధకం అనమాట మనకు. అందుకని ఈ 4 days ఖచ్చితంగా పూజ చేశాను. ఇక్కడ ఓన్లీ గులాబీలు మాత్రమే తీసుకొచ్చారు, చామంతులు అయితే లేవంట. అందుకని అక్కడ మంచివి అన్నీ తీసి పెట్టేసి మిగతా పక్కన పెట్టేసాను అనమాట. ఒక్కొక్క పట్టానికి ఒక్కొక్క పువ్వు, 2 పూలు మాత్రమే పెడతాను. ఎక్కువ ఉండగానే ఆ పట్టాలు సైడ్కి ఆ పదునుకు అనేది ఖరాబ్ అవుతుంటాయి అనమాట. అందుకని ఎక్కువ పూలు పెట్టాను, 1-2 మాత్రమే పెడతాను. ఇక్కడైతే పూజ కూడా అయిపోతుందన్నమాట. కొంచెం టైమే పడుతుంది నేను పూజ చేయడానికి, ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోవాలి. పిల్లలు వెళ్ళాక క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేశాను. పిల్లలు ఉన్నప్పుడు చేయలేనండి, ఎందుకంటే వాళ్ళు సతాయిస్తుంటారు, అందుకని చేయను. ఇక్కడ ప్రసాదం వచ్చేసి డైలీ షుగర్ క్యూబ్స్ అయితే పెడతాను. డైలీ బెల్లం ముక్క కానీ షుగర్ క్యూబ్స్ అయితే పెడతాను అనమాట. ఖచ్చితంగా రోజు ప్రసాదం చేయలేం కదా, అందుకని పూజ అయిపోయాక ఇక్కడ బెల్లంతో అయితే టీ పెడుతున్నాను. ఈ మధ్యన బెల్లంతో టీ పెడుతున్నాను. చక్కెర హెల్దీ కాదు కదా, లావ్ అయిపోతాం అనమాట రోజుకి. టీ తాగని ఉండలేము, అందుకని బెల్లంతో అయినా బాగుంటుందని. ఈ చెక్క బెల్లం అయితే బాగుంటుంది అనమాట, పగలదు. ముద్ద బెల్లం అయితే పగిలిపోతుంది. ఆ తర్వాత మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి అనమాట. మన పూజ అయిపోయేసరికి గాలికి అయితే ఎగిరిపోతున్నాయి బట్టలు అయితే. ఇప్పుడు బట్టలు ఆరేసేసి ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు శనివారం కాబట్టి ఖచ్చితంగా డైలీ శనివారం పప్పే చేస్తాను అనమాట. ఈరోజు సొరకాయ పప్పు, ఏదో రకమైన పప్పు, ఆకుకూర పప్పు, ఏదో ఒక పప్పు చేస్తాను. పప్పు కూడా ఉడికిపోయిందనమాట. ఉడికిపోయాక పప్పు కూడా చేయాలి. సొరకాయ పప్పు, సొరకాయలు 2 విజిల్స్ వచ్చాక సొరకాయలు వేస్తే బాగుంటుంది. ఫస్టే వేసారనుకోండి మొత్తం మెత్తగా స్మాష్ అయిపోతాయి అనమాట, ఆలుగడ్డల లెక్క. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకోవాలి. పోపు పెట్టేది వీడియో కొంచెం మిస్ అయిందనమాట, నా సగమే వచ్చింది వీడియో పోపు పెట్టేది. ఓకే, అడ్జస్ట్ చేసుకోండి. ఇక పప్పు పెట్టేసి వంట కూడా అయిపోయాక పిల్లలకైతే లంచ్ బాక్స్లు పెట్టేసి నేను కూడా లంచ్ తినేసి షాప్కి అయితే వెళ్ళిపోవాలి. మనం ఇంట్లో ఉండదు కాదనమాట, షాప్కి వెళ్ళిపోవాలి. ఇక రైస్ కూడా పెట్టేశాను. మాకేమో వైట్ రైస్, మా వారికేమో బ్రౌన్ రైస్ వండుతాను. బ్రౌన్ రైస్ మనం తినలేమన్నమాట, మనకు బద్ధకం కదా తినాలంటే. ఇంక బాక్సులు కూడా కట్టేసి ఇక నేను కూడా లంచ్ చేయాలి. ఎవరి స్పూన్ వాళ్ళకి. నేను ఆఫ్టర్నూన్ పంపిస్తుంటాను లంచ్ బాక్సులు, మార్నింగ్ పంపించాను. ఇక్కడ స్కూల్ దగ్గరే ఉంటుంది. ఇంకా తర్వాత నేను కూడా షాప్కి అయితే రెడీ అయిపోయి లంచ్ చేసేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ నా జుట్టు అయితే తలస్నానం చేసినప్పుడు అయితే నా మాట వినేదనమాట, మొత్తం పైకి లేచేస్తుంది. మీలో ఎంతమందికి అవుతుంది ఇలాగా? నాకైతే తలస్నానం చేసినప్పుడల్లా జుట్టు అనేది పైకి అంతా లేస్తుంది, దువ్వినట్టే ఉండదన్నమాట.
దువ్వనట్టే ఉంటుంది. ఇక్కడైతే రేపటికి దోసపిండి కోసం అయితే బ్రౌన్ రైస్ నానబెడుతున్నాను. దోసపిండికి వైట్ రైస్ వాడను అనమాట. పప్పు కూడా పొట్టు మినపప్పే వాడతాను, నార్మల్ తెల్లపప్పు వాడను. ఇవైతే కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. హెల్త్ చాలా అంటే చాలా మంచిది. నానబెట్టేసి నైట్ రుబ్బేయడమే, రేపు దోశలు వేసుకొని తినడమే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తా మరి, బాయ్ బాయ్.